ద హెవెన్ సిటీగా పేరున్నటువంటి ఒక బిగ్గెస్ట్ నగరం, హ్యాపీ లైఫ్ అండ్ లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్న నగరం కాస్త ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో అల్లకల్లోలం అయిపోతుంది. చాలా వరకు జాబ్స్ పోతున్నాయి. సిటీలో ఉన్నటువంటి మాల్స్, హైఫై బిల్డింగ్స్ అన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినిపోయింది. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో పూర్తిగా కొలాప్స్ అవ్వాల్సిన పరిస్థితి. అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి దుబాయ్ గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ యుద్ధంలో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ మూడు దేశాలు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఏమాత్రం సంబంధం లేనటువంటి దుబాయ్ పైన ఇరాన్ విరుచుకుపోయేటువంటి ఆ విధానం చూసి దుబాయ్ నగరం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. హైటెక్ లైఫ్ స్టైల్ మొత్తం కూడా మారిపోయింది. అక్కడ ఏ మాదిరిగా పరిస్థితి ఉందంటే చాలా తీవ్రమైనటువంటి ఫైనాన్షియల్ లాస్తో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినిపోయింది. చాలా పెద్ద మొత్తంలో అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తూ ఉన్నారు, తిరిగి మళ్ళీ స్వదేశాలకు వెళ్తూ ఉన్నారు, ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఒకవేళ ఉద్యోగాలు కొనసాగుతూ ఉన్నా కూడా జీతభత్యాలు ఇవ్వలేక చాలా తక్కువ మొత్తంలో జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియాకి ఇప్పటివరకు 18 లక్షల మంది వెనుదిరిగి వెళ్ళిపోయారని అర్థం చేసుకోండి. కేవలం భారతదేశానికి 18 లక్షల మంది వెనుదిరిగి వచ్చేశారు. అంటే ఏ స్థాయిలో దుబాయ్లో విపత్కర పరిస్థితి అర్థమవుతోంది. ఇప్పటివరకు దుబాయ్ ఈ మొత్తం యుద్ధంలో 380 మిసైల్స్ని, 1500 డ్రోన్ అటాక్స్ని ఎదుర్కొంది. దీంట్లో ద మేజర్ లాస్ వచ్చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినిపోయింది. చాలా వాటిని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేసింది, వాటిని గాల్లో ఎగురుతుండగానే గాల్లో కుప్పకూల్చే ప్రయత్నం చేసింది, కానీ ఏమాత్రం అది సాధ్యపడలేదు. ఇప్పటివరకు ఇండియాకి 18 లక్షల మంది వచ్చారని అంటే దాంట్లో ఇంకా సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అన్ని దేశాల కంటే అటు కేవలం దుబాయ్, యుఏఈ పైనే కాదు, చాలా పెద్ద మొత్తంలో సౌదీపై అటాక్ జరిగింది, బనామాపై అటాక్ జరిగింది, బహ్రెయిన్పై అటాక్ జరిగింది, కువైట్పై జరిగింది, ఖతార్పై జరిగింది, ఇరాక్పై కూడా అటాక్ జరిగింది, ఓమన్పై అటాక్ జరిగింది. కానీ ఎక్కువగా ద బిగ్గెస్ట్ లాస్ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ దుబాయ్లో ఉన్నటువంటి యుఎస్ సైనిక స్థావరాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. దుబాయ్లో ఉన్నటువంటి టాప్ మాల్స్ అన్నీ కూడా పడిపోయాయి. ఐటీ కంపెనీల్లో దివాలా తీయాల్సిన పరిస్థితి. అంటే ఆ స్థాయిలో ఉద్యోగులు భయపడిపోయి భయభ్రాంతకు గురవుతున్న సమయంలో ఐటీ కంపెనీల్లో తమ విధులకు ఆటంకం కలుగుతోంది. బ్యాంకింగ్ సెక్టార్ కొలాప్స్ అయిపోయింది. సో బుర్జ్ ఖలీఫాతో పాటుగా పలు కీలకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, బిల్డింగ్స్ పైన కూడా దాడులు జరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన కూడా ఈ యుద్ధం జరుగుతూ ఉంటే, ఈ మూడు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే దుబాయ్ మాత్రం లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. చమరీ కంపెనీల్లో ప్రొడక్షన్ నిలిచిపోయింది, ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, ఉన్నవారికి కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి. సో మోస్ట్లీ ఇండియాకి వచ్చే వాళ్ళ దాంట్లో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ అంతా కూడా సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన వారే. తెలంగాణ కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కొంత మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో 18 లక్షల మంది తిరిగి వెనక్కి వచ్చినట్టుగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్సే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. సో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది, రీటైల్ మాల్స్, హోటల్స్ కూడా పూర్తిగా డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయాయి. అన్ని రంగాల్లో కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది దుబాయ్. ఒకసారి మీకు ఇంపార్టెంట్ బిల్డింగ్స్ సంబంధించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా 380 బాలిస్టిక్ మిసైల్స్ అండ్ 1800+ డ్రోన్స్తో దుబాయ్పై అటాక్ జరిగితే అక్కడ నుండి పామ్ జుమైరా అటువంటి హోటల్ పైన ఈ ప్రమాదం జరిగింది. దీంట్లో 4 మంది మరణించినట్టు తెలుస్తుంది. 4 మరణించారు, మిగిలిన వారికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది దుబాయ్లోని టూరిజం అండ్ గ్లోబల్ ఇమేజ్కి ఒక పెద్ద బ్రేక్ అని చెప్పాలి. సో అదేంటంటే డైరెక్ట్గా పామ్ జుమైరా అనేటువంటి ఒక బిగ్గెస్ట్ ఎత్తైనటువంటి టవర్స్, ఆ లగ్జరీ హోటల్ పైన ఈ అటాక్ జరిగింది. ఆ తర్వాత బుర్జ్ ఖలీఫా పైన అటాక్ జరిగింది. సో షేక్ జయద్ రోడ్లో బిల్డింగ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. బుర్జ్ అల్ అరబా, సో రెసిడెన్షియల్ డోనరీ, అక్కడ కూడా రెసిడెన్షియల్ జోన్లో పూర్తిగా అటాక్ చేయడంతో తీవ్రంగా నష్టపోయింది. సో దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇంపాక్ట్ చూపించింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన కూడా ఈ ప్రభావం కనిపించింది. దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్స్ నిలిపివేయాల్సిన పరిస్థితి, తాత్కాలికంగా ఆపరేషన్స్ని మూసివేశారు. రాకపోకలకి తీవ్రమైన అంతరాయం కలిగింది. ఇక టెక్నాలజీ అండ్ ఆయిల్ రిఫైనరీకి సంబంధించి చూస్తే కనుక రిఫైనరీలు మూతపడిపోయాయి, డేటా సెంటర్స్ క్లోజ్ అయ్యాయి, ఫైనాన్షియల్ సిస్టమ్స్ మొత్తం కూడా కొంత కుదేలవుతూ ఉన్నాయి, స్టాక్ మార్కెట్లు పడిపోతూ ఉన్నాయి. సో డేటా సెంటర్స్ అన్నీ కూడా బిల్డింగ్స్ కుప్పకూలిపోవడం, రిఫైనరీలు అన్నీ కూడా దెబ్బతినడం, ఇవన్నీ కూడా క్రమంగా జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ ఎంతో తెలుసా? కేవలం అక్కడ జరిగినటువంటి ఆ భవనాలు, హోటల్స్ పైన జరిగినటువంటి దాడే 4000 కోట్ల రూపాయల నష్టం. ఇండియన్ కరెన్సీలో 4000 కోట్ల రూపాయల కష్టం. తర్వాత టూరిజంకి సంబంధించి 15,000 కోట్ల రూపాయల నష్టం. టూరిజం అండ్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో 4,000 కోట్లు, టూరిజం అండ్ ఏవియేషన్ సంబంధించి 15,000 కోట్లు. ఇక ఫైనాన్షియల్ మార్కెట్స్ కూడా సుమారుగా 12,000 పైచిలకు కోట్లు
మొత్తంగా కలిపితే 35,000 నుంచి 50,000 కోట్ల రూపాయల నష్టం వాటిని తెలుస్తోంది. కేవలం దుబాయ్ మాత్రమే ఈ స్థాయిలో దుబాయ్ నష్టపోయింది. ఇక ముఖ్యమైనటువంటి దాడి జరిగిన ప్రదేశాలు ఏంటంటే పామ్ జుమెరా హోటల్లో జరిగింది, బుర్జ్ అల్ అరబ్లో జరిగింది, షేక్ జయద్ రోడ్ బిల్డింగ్స్ పై జరిగింది, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై జరిగింది, అబుదాబి పైన ఈ దాడి జరిగింది. సో ఈ ప్రాంతాల్లో చాలా బిగ్గెస్ట్ లాస్ రావడంతో ఇప్పుడు అక్కడ 35,000 నుంచి 50,000 కోట్ల రూపాయల నష్టం. 35,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయల నష్టం అంటే ఏ స్థాయిలో ఇప్పుడు నగరం ఒక్కసారిగా వెనక్కి నెట్టేయబడింది అర్థం చేసుకోండి. సో దుబాయ్లో ఉన్న వారందరూ కూడా తిరిగి వెనక్కి రావడానికి సిద్ధమవుతున్నారు. హయ్యర్ వాల్యూ టార్గెట్స్ని హిట్ చేసింది ఇరాన్, మాస్ డిస్ట్రక్షన్కి కారణమైంది, గ్లోబల్ బిజినెస్ కాన్ఫిడెన్స్ని ఒక్కసారిగా కుదేలు చేసింది. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నాతో పాటు నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. దుబాయ్లో ఇంతటి స్థాయిలో నష్టం వాటిని దాన్ని తిరిగి రిట్రైవ్ చేయడానికి ఎంత సమయం పట్టవచ్చు, ఏ స్థాయిలో ఇదంతా జరగబోతోంది, సో ఏ స్థాయిలో దీన్ని రిట్రైవ్ చేస్తారు, ఆయిల్ పెట్రోల్ డీజిల్ ప్రొడక్షన్ ఆగిపోయింది. సో దుబాయ్కి మెయిన్ ఫైనాన్షియల్ సోర్స్ వచ్చేసి ఆయిలే. మరి ఆ నష్టం నుంచి ఎలా బయటపడుతుంది, టూరిజం సెక్టర్ మళ్ళీ ఎలా పెంపొందిస్తుంది తెలుసుకుందాం. ప్రతినిధి సచిన్ ఉన్నారు. సచిన్, సో దుబాయ్ ఈ స్థాయిలో ఒక హెవెన్ నగరం కాస్త ఒక స్వర్గధామంగా చెప్పేటటువంటి ఈ నగరం కాస్త ఇప్పుడు కుదేలైపోయింది, ఒక దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది, గడ్డు కాలను ఎదుర్కొంటోంది. ఎస్, అక్కడ ఉన్నవారు కూడా అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, బట్ టెక్నాలజికల్ టర్మ్స్ చెప్పాలంటే 40,000 కోట్ల పైచిలకు నష్టం వాటిల్లింది. దీన్ని రిట్రైవ్ చేయడానికి అవకాశం ఉందా? దుబాయ్ మళ్ళీ ఎలా రిట్రైవ్ అవ్వచ్చు? లేదు, బహుశా 40,000 కోట్లు అనేది ఇంకా ప్రాథమిక అంచనా, అంటే అఫీషియల్గా సోర్సెస్ గురించి మాట్లాడుకునే సందర్భంలో చెప్తున్న చిన్న మొత్తం అనుకోవాలి ఇంకా అది. బట్ వార్షికంగా మాట్లాడుకుంటే మీరు అంటే 40,000 కోట్ల నష్టం ఇప్పటి వరకు జరుగుండొచ్చు. బట్ ఓవరాల్ అంచనా అయితే మాత్రం వార్షికంగా అంటే ఒక ఏడాదికి ఎలా కాదన్నా $10 బిలియన్. $10 బిలియన్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఒక హ్యూజ్ అమౌంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే బిలియన్ అంటే 100 కోట్లు, 10 బిలియన్ దాదాపు 1,000 కోట్ల, 1,000 కోట్ల డాలర్లు. అటు ఇటుగా చూసుకుంటే అర్థమవుతుంది 1,00,000కు పైగానే ఉండబోతుందని చెప్పి, అంటే కోటాను కోట్లలోనే ఉండబోతుంది. 1,00,000 కోట్ల పైచిలుకు, 1,00,000 కోట్లకు సంబంధించి 1,00,000 కోట్ల పైచిలుకు ఉండబోతుంది వాళ్ళ నష్టం. ఇది వార్షికంగా మాట్లాడుకుంటే కనుక 1,00,000 కోట్ల గురించి వెళ్ళిపోతుంది అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఏడాదికి ఎంత నష్టపోతుందని చెప్పి. అండ్ ఒక డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తాను. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ఉంటారు, FDI అంటూ ఉంటారు. వాళ్ళు కూడా ప్రెసెంట్ ఇటు దుబాయ్లో ఇన్వెస్ట్ చేసేందుకు వాళ్ళ ఆసక్తి చూపించట్లేదు. ఏకంగా 10 to 15% పడిపోయింది ఫారెన్ విదేశీ పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. దాంతోపాటు స్టాక్ మార్కెట్స్ కూడా పడిపోయి ఏకంగా 5 to 8% వాళ్ళ స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో మనోజ్ అరౌండ్ టూరిజం గురించి మాట్లాడుకుంటే టూరిజం ఏకంగా 10 to 20% పడిపోయింది. ఈ పడిపోవడం వాళ్ళకి ఎంత మేరకు నష్టం కలిగించిందంటే టూరిజం ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు మిడిల్ ఈస్ట్లో చూసుకుంటే పర్యాటక రంగం రోజుకి 5,000 కోట్ల రూపాయలని నష్టపోతుందని చెప్పి ఇది నేనంటున్న మాట కాదు, వరల్డ్ అండ్ టూరిజం కౌన్సిల్ అంచనా వేస్తున్నమాట. అన్ని గణాంకాలతో సైతం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక 2-3 రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోజ్ స్ట్రైట్ అందరికీ తెలిసిందే కాబట్టి దాని గురించి నేను పెద్దగా చెప్పాలనుకోవట్లేదు. బట్ ఇక్కడ వినిపించిన మాట ఏంటంటే ఎప్పుడైతే ఇరాన్ తిరిగి రిటాలియేషన్ స్టార్ట్ చేసిందో దుబాయ్నే సెంట్రిక్గా చేసుకుంది. నిన్నటి నుంచి డెవలప్మెంట్ ఇంకా ఎక్కువైంది. ఎందుకని ఇరాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దుబాయ్ అమెరికాకు చేరవేస్తుందని చెప్పి వాళ్ళ ఇంటెలిజెన్స్ చెప్పుకొచ్చిందని చెప్పి ఇరాన్ న్యూస్ అవుట్లెట్స్, ఇరాన్ మిలిటరీ మీడియా అని చెప్పి కావచ్చు, లేకపోతే ఇలా కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ చెప్పుకొస్తున్నమాట. సో కీలకమైన సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఇంకా కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, మీరు అన్నట్టుగా అక్కడ వ్యాపారం ఏ మేరకు నష్టపోయిందని మాట్లాడుకున్న సందర్భంలో పర్యాటకం వాళ్ళకి చమురు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇప్పటికీ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్న క్రమం ఉంది. అండ్ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 12 వరకు కూడా చూసుకుంటే ఈ సందర్భంలో దాదాపు 92,000 విమానాల నుంచి దాదాపుగా ఈ షెడ్యూల్లో 92,000 విమానాల్లో దాదాపు 49,000 ఇక్కడ రద్దయ్యాయి. అంటే 92,000 నుంచి దాదాపుగా 50% క్యాన్సిలేషన్ కారణంగా ఒక్క దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంగేజ్డ్ ఉన్న క్రమంలో ఒక్క రోజులోనే 87 విమానాలు రద్దు చేసింది. దీంతో ఎమిరేట్స్ కావచ్చు, ఎతిహాద్ లాంటి సంస్థలు కూడా వాళ్ళ కార్యకలాపాలను భారీగా తగ్గించుకోవడంతో ఇక్కడ కూడా అంచనా దాదాపుగా ఒక 50,000 నుంచి 1,00,000 కోట్ల వరకు ఇంపాక్ట్ చూపించవచ్చు వార్షిక ఆదాయం మీద అనేది కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. అండ్ స్టాక్ మార్కెట్స్ ఏకంగా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ద వెరీ ఫస్ట్ డే ఇండెక్స్ 4.9 నుంచి
అబుదాబి ఇండెక్స్ ఏకంగా 3%కి పడిపోయింది. అండ్ దాంతోపాటు దుబాయ్కి చెందిన అతిపెద్ద బ్యాంక్ ఎమిరేట్స్ ఎన్బిడి షేర్స్ ఏకంగా 5.2% పడిపోయాయి. ఎయిర్ అరేబియా ఏకంగా 5% నష్టపోయింది. హార్మోజ్ స్ట్రైట్ కారణంగా ఏకంగా 6.7 మిలియన్ బ్యారెల్స్ మేర చమురు తగ్గిపోయింది. దాంతోపాటు వీళ్ళ ఇంధన ఎగుమతులు నిలిచిపోయిన సందర్భం. దాంతో ఇంకా మాట్లాడుకుంటే కనుక ఆహార దిగుమతుల కోసం 80% ఇప్పుడు 80% హార్మోజ్ స్ట్రైట్ పైన ఆధారపడిన వీళ్లకు నిత్యావసర ధరలు ఏకంగా 40 నుంచి 120% పెరిగిపోయాయి. అంటే ఫర్ సపోజ్ ఒక సబ్బో లేకపోతే ఒక కేజీ ఏదో ధాన్యం తీసుకుందాం, లేకపోతే ఒక పప్పులు తీసుకుందాం, ఒక కందిపప్పు మినపప్పు వాడే మేబీ. సో ఇది తీసుకుంటే కనుక ఒక 10 రూపాయలు అనుకున్నది కాస్త 40 రూపాయల నుంచి ఏకంగా 120 రూపాయలకు వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ సిచ్యువేషన్. జస్ట్ నార్మల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, గోధుమ పిండి కావచ్చు ఏదైనా. ఇక అక్కడి నుంచి షిప్పింగ్ ఛార్జెస్, యుద్ధ భయం కారణంగా సముద్ర మార్గాల్లో ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇది ఏకంగా 300% పెరిగిపోయింది అనేది చాలా గట్టిగా వినిపిస్తున్నమాట. దీంతోపాటు డిజిటల్ అంటే యూఏలోని అమెజాన్ డేటా సెంటర్ సాంకేతిక అంతరాయాల కారణంగా ఆన్లైన్ డెలివరీ సేవలను తాత్కాలికంగా నిలిచిపోయాయి. దాంతోపాటు ద్రవ్యోల్బణం, అక్కడ బ్యారెల్ చమురు 120 దాటడంతో గ్లోబల్ ఇన్ఫ్లేషన్ మీద ఇది ఇంపాక్ట్ చూపించింది. యూఏలో వ్యాపారం కూడా బాగా దెబ్బతింది. ఎందుకు వ్యాపారం దెబ్బతింది అనేది ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏకంగా అక్కడున్న మిలియనియర్స్గా మాట్లాడుకుంటుంటారు. అంటే బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంచెం హై లెవెల్లో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రస్తుతం దుబాయ్ని విడిచిపెట్టి ఇటు లండన్ కావచ్చు ఇతర దేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. బికాస్ అక్కడ బిజినెస్ అనేది కాదు, వాళ్ళ బ్రతుకే ఇక ఉండదేమో అని చెప్పి భయంతో ఎంతలా ఎంగేజ్ అయిపోతున్నారంటే ప్రైవేట్ జెట్స్ బుక్ చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రైవేట్ జెట్ ₹1,00,000 ఉందనుకుందాం. చాలా మంది కూడా అక్కడ ఉద్యోగస్తులుగా ఉన్నవారు కానీ, లేకుంటే చిన్న చిన్న వేజెస్, డైలీ వేజెస్ కోసం కూడా వెళ్ళేవారు ఉన్నారు. కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ చాలా ఇతరత్ర ప్రాంతాలకి, మోస్ట్లీ తెలంగాణ నుంచి చాలా మంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇనిషియల్ డేస్లో ఒక 1 వీక్ 10 డేస్ ఆఫ్ యుద్ధం జరుగుతున్న క్రమంలో బిజినెస్ పరంగా దెబ్బతిన్నప్పటికీ మేము మాత్రం కార్మికుల్ని కాపాడుకుంటున్నాం, వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం అనేటువంటి మాటని ఆయా కంపెనీలు చెప్పుకొచ్చా. దుబాయ్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. బట్ ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ దాటిపోయింది ఇప్పుడు యుద్ధం జరగడం స్టార్ట్ అయ్యి కూడా 1 మంత్ రీచ్ అవుతున్నాం. సో ఇంకా ఇది ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవ్వచ్చు? అక్కడ ఆల్రెడీ ఈ స్థాయిలో లాస్ ఏర్పడి కన్స్ట్రక్షన్ వర్క్స్లో కానీ అక్కడ చేసినటువంటి ఆ కార్మికుల పనిలో జాప్యం ఏర్పడుతూ ఉన్నా వారు ఎంతలా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే వారికి ఇంకా ఆ కంపెనీలు ఇంకా ప్రొవైడ్ చేస్తూ, ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ, షెల్టర్ ప్రొవైడ్ చేస్తూ వారికి సెక్యూరిటీ ఇచ్చే అవకాశం ఉందో, వారందరినీ తిరిగి వెనక్కి పంపించేస్తారా? లేదు, దీనికోసం యూఏఈ చాలా కీలకమైన ప్రయత్నాలు చేస్తోంది, తమ వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. బట్ ఆ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పరిస్థితులు ఉద్రిక్తత మాత్రం తగ్గటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్, నిన్న ఈ రోజుతో యాక్చువల్లీ 5 days ట్రంప్ విధించిన డెడ్లైన్ అయిపోయింది, అంటే కాల్పుల విరమణకు సంబంధించి. బట్ April 6 వరకు ఎక్స్టెండ్ చేశాడు. బట్ ఎక్కడ యుద్ధం ఆగట్లేదు. కాల్పుల విరమణ, సో కాల్డ్ కాల్పుల విరమణ, అది పూర్తిగా ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇరాన్ మాత్రం దాడులు చేస్తూనే ఉంది. అండ్ ఇప్పుడు ఇరాన్ కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు దుబాయ్ వైపు వెళ్తోంది మనోజ్. అండ్ ఇటువంటి సందర్భంలో సమ్వేర్ అదొక సేఫ్ కాదేమో. ఎందుకు నేను మాట అంటున్నానంటే కనుక నేను ఒక స్టేట్మెంట్ బేస్ చేసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అమెరికా కనుక గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్ళి గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధమైతే ఇరాన్ గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధమవుతోంది. ఎస్, ఇరాన్ గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధమవుతోంది. ఇరాన్ ఏకంగా దుబాయ్ మీద గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధమవుతున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి ఇక్కడ మనోజ్. అంటే దుబాయ్ మీదకి ఇరాన్ గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్తే కనుక అండ్ పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంటుంది, ఇంకా దాడులు ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. అమెరికాను ఢీకొట్టలేక, అమెరికాను ఢీకొట్టే పరిస్థితులు లేదు కాబట్టి దుబాయ్ని ఢీకొట్టేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. అండ్ ఇదంతా కంప్లీట్గా అమెరికా చేతుల్లో ఉంది. అమెరికా ఏదేమంటుందో April 6 వరకు కూడా మేము ఈ సైనిక మిలిటరీ యాక్షన్కి సంబంధించి హోల్డ్లో పెట్టాలని చెప్పి ట్రంప్ కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చాడు. బట్ ఆయన చెప్పిన మాట మీద నిల్చుంటాడా? ప్రపంచం నమ్మే పరిస్థితి కనిపించట్లేదు, ఇరాన్ అస్సలు నమ్మట్లేదు. సో ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్ అయితే కనుక దుబాయ్ ఇంకా క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇన్వేషన్ జరిగే అవకాశం ఉంది, అంటే ఆక్రమించుకునే అవకాశం కనిపిస్తోంది. దుబాయ్ ఏదైతే జరగకూడదని కోరుకుంటోందో అదే జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు కేవలం దుబాయ్కి మాత్రమే కాదు, గల్ఫ్ దేశంలో ప్రభావం ఉండబోతోంది. అండ్ బహ్రెయిన్తో పాటు ఐ థింక్ కువైట్, ఖతర్, వీటి మీద కూడా ప్రభావం చూపించబోతుంది. వీటిని కూడా మేము ఇన్వెషన్ చేస్తాం, ఆ కోస్టల్ ఏరియాని మేము లాగేసుకుంటామని చెప్పడం ప్రస్తుతం ఆందోళనకర అంశం. దుబాయ్ అఫ్కోర్స్ ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, తమ వారిని కాపాడుకునే ప్రయత్నం. ఇంటర్సెప్షన్ జరుగుతున్నప్పటికీ కూడా ప్రమాదాలు కాస్త జరుగుతున్న సందర్భం. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు పర్యాటకంగా నష్టం ఎదుర్కొంటోంది, వ్యాపారపరంగా నష్టం ఎదుర్కొంటోంది, వాణిజ్యపరంగా నష్టం ఎదుర్కొంటోంది. సో టోటల్గా అయితే మాత్రం దుబాయ్ ఒక దుర్భర పరిస్థితిని ఈ టైంలో చవి చూస్తుందని చెప్పుకోవాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తంగా దుబాయ్లో సో ఇందాక సచిన్ చెప్తున్నట్టుగా యాజ్ ఆఫ్ నో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 40,000 కోట్లే అని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ఆయిల్ రిఫైనరీస్ విషయంలో కానీ, ఫిజికల్ డ్యామేజ్ కానీ వాళ్ళకి రావాల్సిన వార్షిక ఆదాయంలో సుమారుగా 1,00,000 కోట్ల పైబడే తీవ్రంగా నష్టం వాటినట్టుగా
దుబాయ్ విషయంలో అంచనా జరుగుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ దీన్ని రిట్రైవ్ చేయడానికి దుబాయ్కి చాలా పెద్ద సమయం పట్టే అవకాశం ఉంది. ఒక హెవెన్ నగరం కాస్త స్వర్గధామంగా చెప్పినటువంటి దుబాయ్ నగరం కాస్త ఇప్పుడు ఈ యుద్ధం నేపథ్యంలో ఆ 3 దేశాలు కొట్టుకుంటుంటే మధ్యలో ఒక కమెడియన్ వచ్చి చచ్చిపోయినట్టుగా దుబాయ్ పరిస్థితి మారిపోయింది. సో దుబాయ్లో రిట్రైవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫైనాన్షియల్ అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని సింగపూర్ వైపుగా వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తాన్ని కూడా కుదేలైపోతూ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, రియల్ రంగం కానీ, మాల్స్ కానీ, ఇతరత్ర ప్రతిదీ కూడా అక్కడ దెబ్బతినిపోయింది. పూర్తిగా తీవ్రమైన నష్టం వాటిల్లింది. సో దుబాయ్ నగరం పైన ఇప్పటివరకు ఇరాన్ 380 మిసైల్స్ని 1800 పైచిలకు డ్రోన్స్ని ప్రయోగించింది. దుబాయ్ నగరం మొత్తాన్ని కూడా కల్లోలం వైపుగా నెట్టబోయబడింది ఇరాన్. ఒక్కసారి దుబాయ్లో యుద్ధం సభ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆ యుద్ధం తాలూకు విజువల్ చూద్దాం. ये ड्रोन जा रहा है, आप लोग देखिए। ये भागो, पीछे तो पीछे। बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ बहरीन में। देख लीजिए, ये देखिए, ये ड्रोन जा रहा है, आप शिट। Move. निकल. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.